రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లోనైతే ఈరోజు మీ అందరికీ కూడా ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎవరికి డబ్బులు అనేవి పడబోతున్నాయి, అలాగే ఈ యొక్క ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్న వారికి రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే విడుదల చేయనున్నారు. రైతన్నలు అయితే ఎంతో ఆశగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో వచ్చేసి రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద ఈ యొక్క ఏదైతే ఉందో మనకు ఒక చేకూర్చి ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అన్నమాట ఇప్పటికీ ఈ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ కానివ్వచ్చు, అలాగే అర్హులైన రైతులు అనేవి కూడా ఈ యొక్క పథకానికి అయితే లబ్ధి పొందుతున్నట్లు మనకు ఇప్పటికే మనకు 19 విడతలు అయితే పూర్తయినట్టు తెలుస్తుంది. 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించి పూర్తి చేసుకున్న వారికైతే ఈ యొక్క లబ్ధిదారులు అయితే పొందవచ్చు అన్నమాట. 2000 రూపాయలు అనేవి అయితే ఖాతాలోనైతే పడుతున్నాయి అన్నమాట. బ్యాంక్ అకౌంట్లో మీ ఏదైతే భూమి పట్టాదారు అకౌంట్ ఏదైతే ఉందో అదేదైతే రిజిస్టర్ అయ్యి ఉంటుందో ఆ అకౌంట్లో వచ్చేసి అయితే 2000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరికైతే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి అయితే మరికొన్ని విషయాలలో వచ్చేసి 20,000 ఫ్యామిలీ దగ్గర అయితే ఇంకా ప్లస్ చూసుకున్నట్టయితే మనకైతే ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట. రైతుల అకౌంట్లోకి అయితే 2000 రూపాయలు అనేవి ఈరోజే పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త వస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ 2-3 రోజులలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే నిధులు విడుదల చేస్తున్నట్లు మనకి ఒక ఆర్థిక సాయం అన్నమాట. 2000 రూపాయలు అనేవి మనకు కొంచెం పెంచి 4000 రూపాయలు అనేది అయితే చేసినట్లయితే రైతులకైతే ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్య ఉద్దేశాలు అన్నమాట ఇవి. రైతులకి తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. 4000 రూపాయలు అనేది పెంపు చేస్తే మీ యొక్క ఆలోచన అనేది ప్రతి ఒక్కరైతే తప్పకుండా మీ యొక్క అభిప్రాయం వచ్చేసి అయితే తెలియజేయగలరు. 20 తర్వాత విడత చూసుకున్నట్టయితే 21వ విడత కానివ్వచ్చు, 22వ విడత కానివ్వచ్చు, ఇవేవైతే విడతలు ఉన్నాయో ఈ విడతల వారిగా చూసుకున్నట్టయితే మనకు పెంపు చేసే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంగానైతే రైతులకైతే ఎంతో మనం మేలు చేసే ప్రయత్నం అయితే చేయబోతుంది రాను వచ్చేసి. సో ఇంకా మన ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే రైతులకైతే ఎంతో బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. తప్పకుండా అయితే ఆర్థిక సాయం అనేది అయితే పెంచు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్క రైతు వచ్చేసి సాగు చేస్తున్న రైతు ఎవరైతే ఉన్నారో లబ్ధి పొందుతున్న రైతులందరికీ కూడా 19 విడతలు ఇంకా ఎవరైతే లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈకేవైసీ ప్రక్రియ అనేది ఎవరైతే పూర్తి చేసుకోలేదో 20వ విడతలు ఎవరైతే పూర్తి చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఖాతాలో 2000 రూపాయలు అనేవి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఆర్థిక సాయం అయితే అందజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రాష్ట్రానికి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 19వ విడత అయిపోయి ఇప్పటికే మనకు 3 నెలల కంటే ఎక్కువనైతే ముగియడం అయితే రావడం అయితే జరిగింది. 20వ విడత అనేది చూసుకున్నట్టయితే ఇవాళ లేదా రేపు అనేది మీ అందరికీ కూడా ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే తెలిసేలా చేయండి, షేర్ చేసేయండి.